చూస్తున్నాం ఎగువన కురిసే భారీ వర్షాలతో ఇక కృష్ణా బేసిన్లో జలకళ మొదలైంది. ఓవైపు జూరాలకు భారీ వరద వస్తోంది. సో ఇప్పటికే జూరాలకు 35కు పైగా గేట్లు ఓపెన్తో ఇక నీరంతా దిగువకు విడుదల చేస్తున్నారు. మరోవైపు శ్రీశైలానికి భారీ వరద చేరుతున్నటువంటి పరిస్థితి. శ్రీశైలం టు సాగర్కు వరద చేరేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. గత కొన్ని రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రధానంగా కర్ణాటక, మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాల్లో కురుస్తున్నటువంటి వర్షాలతో సో ఎగువ నుంచి ఒక్కసారిగా వరద ఉధృతి పెరుగుతోంది. సో ఆ వరదంతా కూడా మరి ఇటు జూరాల, శ్రీశైలం, సాగర్కు చేరేటువంటి అవకాశం కనిపిస్తుంది. సో ఇప్పటికే ప్రాజెక్టులన్నీ నిండు కుండలా మారుతూ ఉన్నాయి. ఇక కృష్ణా బేసిన్ జలకళ మొదలైనట్టుగా తెలుస్తోంది. రైట్, ఒకసారి మరి ఏ ప్రాజెక్టులో ఎంత మేర వరద ఉధృతి ఉంది, ఎన్ని గేట్లు ఓపెన్ చేశారు, ఇట్లా పూర్తి డీటెయిల్స్ తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి శివాజీ ఫోన్ లైన్ అందుబాటులో ఉన్నారు. సో శివాజీ, గత కొన్ని రోజుల నుంచి మనం డిస్కస్ చేస్తూనే ఉన్నాము, ఇటు జూరాల గురించి కావచ్చు, లేకపోతే శ్రీశైలం కావచ్చు, ఇటు సాగర్ గురించి. ప్రస్తుతం ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి, ఎంత వరద ఉధృతి ప్రస్తుతం జూరాలకు వస్తుంది? గత వారం రోజుల నుంచి కూడా ఎగువ ప్రాంతాలలో కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా ఇప్పటికే జూరాల అంతా కూడా జలకలంగా మారిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే జూరాలకి 35 గేట్లు తెరిచి దిగువ ప్రాంతాలకి నీటిని విడుదల చేశారు అధికారులు. ఇప్పటికే ఈ రోజు అప్డేట్ కూడా తీసుకున్నట్లయితే ఒక్కసారిగా ఉదయం వరకు 2,26,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వాటర్ ఇటు జూరాలకు వచ్చి చేరుతుంది. అదే విధంగా 35 గేట్లకు పైగా కూడా ఓపెన్ చేసి ఇటు దిగువ ప్రాంతాలకి జూరాల నుంచి అటు దిగువ ప్రాంతాలకి నీటిని విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరోవైపు కూడా అదే జూరాల ప్రాంతం నుంచి కూడా అటు 2,36,853 క్యూసెక్ల అవుట్ ఫ్లో దిగువకు విడుదల చేస్తున్నారు. మొత్తం మీద అటు విద్యుత్ ఉత్పత్తి కూడా అక్కడే కొనసాగుతున్నటువంటి నేపథ్యంలోనే ఇప్పటికే అటు జూరాల ప్రాంతానికి 317 మీటర్ల నీరు కూడా చేరింది. ఇప్పటికి 8 టీఎంసీల నీరు కూడా అటు దీనికి జూరాల ప్రాంతానికి వచ్చి చేరినటువంటి ఈ నేపథ్యంలోనే అటు దిగువ ప్రాంతాలకి నీటి విడుదల చేయడం, అటు శ్రీశైల ప్రాజెక్టు కూడా నీటి దిగువ ప్రాంతాలకు వెళ్తూ శ్రీశైలం కూడా జలకళమయంగా మారినటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోవైపు కూడా అటు శ్రీశైలం ప్రాంతాన్ని చూసినట్లయితే ఇటు శ్రీశైలం ప్రాంతానికి 215 సంబంధించినటువంటి టీఎంసీలు నీరు అక్కడికి ఉన్నట్టుగా తెలుస్తుంది. అటు దిగువ ప్రాంతాలకి ఇప్పటికే 169.46 టీఎంసీల వాటిలైతే శ్రీశైలానికి చేరినట్టుగా అధికారులు ఇటు చెప్తున్నారు. ఇటు కుడి ఎడమ కాలువలో కూడా ఇటు జూరాల ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రాజెక్టు కూడా ఈ కుడి ఎడమల కాలువలకు కూడా అటు నీటిని విడుదల చేయగా మిగతా నీరును కూడా అటు విద్యుత్ కేంద్రానికి ఉపయోగించి మిగతా నీటిని కూడా దిగువ ప్రాంతాలకి విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు శ్రీశైలానికి నేరుగా దిగువ ప్రాంతానికి కావడంతో కూడా వరద ఎగువ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి ఉధృతి ఏదైతుందో వరద ప్రవాహాన్ని కూడా అంచనా వేస్తూ అధికారులు దిగువ ప్రాంతానికి విడుదల చేస్తున్నారు. శ్రీశైలానికి కూడా జలమయంగా మారినటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం మీద ఇటు శ్రీశైలం ప్రాంతానికి కూడా కుడి ఎడమ కాలువలకు కూడా అటు నీటిని విడుదల చేస్తూ జల విద్యుత్ కేంద్రాన్ని కూడా 66,460 క్యూసెక్ల నీటిని కూడా కిందికి దిగువ ప్రాంతానికి నాగార్జున సాగర్ సంబంధించిన కూడా అటు దిగువ ప్రాంతాలకి విడుదల చేస్తున్నారు. మరోవైపు కూడా ఉమ్మడి పాలమూరు, మహబూబ్ నగర్ జిల్లా ప్రాంతంలో కూడా ఎక్కువగా ఇటు జూరాలతో పోల్చుకుంటే అటు కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కూడా అటు పోతిరెడ్డిపాడు సంబంధించినటువంటి ప్రాజెక్టు కూడా అటు మరోవైపు కూడా హాద్రినీవా ఎత్తిపోతల పథకాన్ని కూడా ఇటు నీటిని విడుదల చేయడానికి కూడా అధికారులు సన్నద్ధం అవుతున్నారు. ఇప్పటికే కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 1,133 క్యూసెక్ల నీటిని విడుదల చేయడానికి కూడా అధికారులు సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు కూడా అటు పోతిరెడ్డిపాడు సంబంధించినటువంటి 8,000 క్యూసెక్ల నీటిని విడుదల చేయడానికి, మరోవైపు హాద్రినీవా ఎత్తిపోతల పథకానికి కూడా 875 క్యూసెక్ల నీటిని విడుదల చేయడానికి కూడా అధికారులు సిద్ధంగా ఉన్నారు. అటు కృష్ణా నది వరద ప్రవాహం కూడా అటు పరవళ్ళు తొక్కుతూ అటు జూరాల మీదుగా ఇటు కల్వకుర్తి ఎత్తిపోతల అటు శ్రీశైలం మీదుగా కూడా నాగార్జున సాగర్ కలవడంతో ఒక్కసారిగా గత వారం రోజుల నుంచి కూడా వర్షపాతం నమోదు కావడంతో ఎగువ ప్రాంతాలు అటు కర్ణాటక ప్రాంతంలో ఉన్నటువంటి నారాయణపూర్, ఆల్మట్టి
అటు భీమా ప్రాజెక్టు కృష్ణానది మీదుగా దిగువ ప్రాంతాలకి నీటి ప్రవాహం రావడంతో ఒక్కసారిగా గత వారం రోజుల నుంచి కూడా ఈ యొక్క ఉధృతి కొనసాగుతుంది. ఇటు దిగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి జలమయం కావడంతో కూడా దిగువ ప్రాంతాల్లో రైతన్నలు కూడా అటు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అటు వేసిన పంటల్ని కూడా దక్కించుకోవడానికి అటు వర్షాపాతం పూర్తి స్థాయి వర్షాపాతం నమోదు కావడంతో రైతులందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం మీద ఇటు ఈ ప్రతి జలాశయంలో కూడా 900 క్యూసెక్ల నీటి కూడా నమోదు అయినట్టుగా చెప్తుంది. ఇటు శ్రీశైలం కావచ్చు, అటు జూరాల కావచ్చు, ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి ఈ యొక్క వర్షాపాతం నమోదుతో కావడంతో కూడా అటు పరవళ్ళు తొక్కుతూ కృష్ణానది మీదుగా అటు శ్రీశైలానికి సాగర్ కుడక నీళ్లు దిగువ ప్రాంతాలకి వదులుతున్నారు. గత వారం రోజులుగా ఈ యొక్క వర్షపాతం ఎక్కువగా నమోదు కావడంతో కూడా అటు దిగువ ప్రాంతాల్లో ఉన్న రైతన్నలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. శివాజీ ఇదే వరద గనక కంటిన్యూ అవుతే ఎగువ నుంచి భారీ వరద గనక దిగువకు వస్తే సో జూరాల గేట్లు తెరిచినట్టుగా రేపు శ్రీశైలము సాగర్ గేట్లు ఓపెన్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుందా? తప్పకుండా. ఎందుకంటే ఇప్పటికీ రైతన్నలు కూడా వేసిన పంటలు కాపాడుకోవడానికి వర్షాపాతం గతంలో మనం చూసినట్టయితే ఎలినో ప్రభావం కారణంగా వర్షాపాతము పూర్తిగా నమోదు కానటువంటి పరిస్థితి కూడా కనపడ్డది. మరోవైపు గత వారం రోజులనే వాతావరణంలో మార్పు వచ్చి ఎలినో ప్రభావంతో పంటలు కాపాడుకోలేనటువంటి ఇటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో రైతులను చూసుకుంటే చాలా ఘోర పరిస్థితులు చూశారు. అటు ఈ ప్రభావంతో పంటలను ఎట్లా కాపాడుకునే పరిస్థితి సిచ్యువేషన్ లో ఒక్కసారిగా ఎగువ ప్రాంతాల్లో కురిసినటువంటి వర్షాల కారణంగా అటు జూరాల ఒక్కసారిగా 2 రోజుల్లోనే జూరాల నిండడము, జూరాల నుంచి 33 ఇప్పుడు ప్రస్తుతానికైతే 35 గేట్లు తెరిచి దిగువ ప్రాంతాలకి తెరవడంతో పరవళ్ళు తొక్కుతూ కిందికి వెళ్ళడంతో రాబోయే 1 రోజు 2 రోజుల్లో కూడా శ్రీశైలానికి గేట్లు కూడా తెరిచి దిగువ ప్రాంతాలకు కూడా ఇదే వర్షాపాతం నమోదైతే దిగువ ప్రాంతాలకు కూడా శ్రీశైలం గేట్లు తెరిచి దిగువ ప్రాంతాలకు నీటిని కూడా విడుదల చేసే కూడా అవకాశం కూడా కంపల్సరిగా ఉందని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. మొత్తం మీద అటు పైనుంచి ఎగువ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వర్షాపాతాన్ని అంచనా వేసుకుంటూ అటు వరదను కూడా అంచనా వేసుకుంటూ ఎక్కడికక్కడ కూడా ప్రమాదాలకి దగ్గరగా పోకుండా ప్రమాద ప్రాంతాలను కాపాడుకుంటూ దిగువ ప్రాంతాలకి నీటిని విడుదల చేస్తున్నారు. మరోవైపు కూడా విద్యుత్ కూడా సరఫరా చేసేటువంటి నీటిని కూడా కాపాడుకుంటూ అటు విద్యుత్ కిందికి సరఫరా చేస్తున్నటువంటి శివాజీ ప్రధానంగా ఈ సందర్శకుల తాకిడి ఎట్లా ఉంది? ప్రధానంగా ఎవ్రీ ఇయర్ వర్షాకాలం వచ్చిందంటే జూరాల గేట్లు ఓపెన్ తోటి అక్కడ సందర్శకుల తాకిడి కనిపిస్తుంది. అక్కడ ఫిష్కి సంబంధించిన స్టాల్స్ ఏర్పడుతుంటాయి. చాలామంది అక్కడ ఫిష్ని ఇష్టంగా తింటూ అక్కడ ఆ సీనరీని ఎంజాయ్ చేస్తుంటారు. అండ్ యాస్టీస్గా శ్రీశైలం గేట్లు ఓపెన్ అయినప్పుడు కూడా అదే సందడి మనకు కొంత కనిపిస్తూ ఉంటుంది. సో ప్రస్తుతానికి జూరాల కానీ శ్రీశైలం వద్ద సందర్శకులకు సంబంధించిన సందడి ఎట్లా ఉంది? ఎందుకంటే ప్రతి సంవత్సరం ఈ యొక్క సీజన్ లో అంటే మొట్టమొదటిసారిగా ఈ వర్షాకాలము వచ్చేటువంటి సీజన్ లో అటు ఎగువ ప్రాంతాల నుంచి కురుస్తున్న వర్షాలతోటి జూరాలకైతే ఆ నీటి రావడంతో కూడా సందర్శకులందరూ కూడా చాలా సుదూర ప్రాంతాల నుంచి ఒక ఆహ్లాదమైనటువంటి వాతావరణాన్ని తీసుకోవడానికి ప్రశాంతమైనటువంటి వాతావరణం కావడం కోసం కూడా ఆ చినుకులు కురుస్తున్నటువంటి సమయంలో మబ్బులు కురుస్తున్నటువంటి సమయంలో కూడా ఆ యొక్క ఆనందాన్ని వ్యక్తం చేసుకోవడానికి జూరాలకైతే సందర్శకుల తాకిడి అయితే ఉంటుంది. సాధారణంగా అక్కడ జూరాల దగ్గర గేట్లు తెరిస్తే అటు గేట్లు తెరిచేటువంటి సమయంలో అక్కడ పర్యాటకులు ఎక్కువ మంది ఆ సమయంలో ఉండాలి, ఆ పరవళ్ళు తొక్కుతున్నటువంటి ఆ నీటి ఉధృతిని చూడాలని చెప్పేసి కూడా పర్యాటకులు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా అక్కడ జూరాలలో ఉంటుంది. మరోవైపు కూడా అక్కడ ఆ పరవళ్ళు తొక్కుతున్నటువంటి కృష్ణానదిని చూడడము, మరోవైపు కూడా అక్కడ భోజనం చేసేటువంటి ఫిష్ కావచ్చు, అంటే కృష్ణానది నుంచి వచ్చేటువంటి చేపలు ఏవైతున్నా చేపలు తినడము, అక్కడ పరవళ్ళు తొక్కుతున్నటువంటి కృష్ణానది చూడడం అనేది కూడా చాలా మంది పర్యాటకులు ఆనందంగా చూసేటువంటి దృశ్యాలు అయితే చాలా ఆకర్షణీయంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రైట్ శివాజీ ప్రధానంగా ఇవాళ సాటర్డే, రేపు సండే, మండే కూడా ఆల్మోస్ట్ కొన్ని హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో బోనాల నేపథ్యం కొంత సెలవులు కూడా ప్రకటించినటువంటి పరిస్థితి. ఈ సాటర్డే, సండే, మండే ఈ 3 రోజుల పాటు పిల్లలకు సెలవులు ఉన్నటువంటి పరిస్థితి. ఈ వీకెండ్లలో మరి ఇటు జూరాల, అటు సాగర్, ఇటు శ్రీశైలం ఈ వైపు సందడికి ఉండేటువంటి అవకాశం ఉందా? జనాల తాకిడి పెరిగేటువంటి అవకాశము, రద్దీగా ఏర్పడేటువంటి ఛాన్స్ ఏమైనా కనిపిస్తుందా? ఎందుకంటే ఇప్పటికే జూరాల ప్రాంతానికైతే సందర్శకుల తాకిడి తగిలిందని చెప్పుకోవచ్చు. అటు
పైనుంచి వచ్చేటువంటి నీటిని చూడడానికి అటు జూరాలకు సంబంధించిన గేట్లు ఓపెన్ చేశారు. 35 గేట్లతో చూడడానికి కూడా సందర్శకులు రావడం పెరుగుతుంది. ఎందుకంటే ఈ రోజు కూడా రెండో శనివారము అటు ఆదివారం 2 రోజుల సెలవులు కలిసి రావడంతో అటు విద్యార్థులతో సహా అటు స్కూల్ సంబంధించినటువంటి విద్యార్థులు కావచ్చు, అటు పాఠశాల సంబంధించినటువంటి విద్యార్థులు కావచ్చు, మరోవైపు పేరెంట్స్ కూడా చాలా మంది విద్యార్థులకు సెలవులు కావడంతో కూడా 2 రోజుల పాటు టూరిస్టు అనే ప్లేస్లకు దగ్గరికి వెళ్ళడానికి అవకాశం ఉందని చెప్పేసి జూరాలం కూడా ఎంచుకోవడానికి అవకాశం ఉంటుంది. మహబూబ్నగర్ జిల్లాలో జూరాల కూడా ఒక వన్ ఆఫ్ ది పర్యాటక ప్రాంతం కావచ్చు. అటు ఇప్పటికే జూరాలకి పర్యాటకుల యొక్క సందడి నెలకొంది. దిగువ ప్రాంతంలో ఉన్నటువంటి శ్రీశైలానికి కూడా నీటి వరద ప్రవాహం పెరుగుతుండటం కూడా ఇప్పటికే 2 రోజుల పాటు సెలవులు రావడంతో కూడా శ్రీశైలాన్ని అటు అమ్మవారిని దర్శించుకోవడానికి, బ్రహ్మరమ్మ మల్లికార్జున స్వామిని దర్శించుకోవడానికి ఆ యొక్క బ్రిడ్జి మీదుగా వెళ్ళడము, ఆ యొక్క గేట్లను చూడడము, శ్రీశైల జలాశయాన్ని, విద్యుత్ క్షేత్రాన్ని దర్శించడానికి కూడా చాలా మంది పర్యాటకులు ఇప్పటికే పెరుగుతున్నారు. కానీ ఇప్పటికి గేట్లు అయితే ఇంకా ఓపెన్ చేయడం కాకపోవడంతో కూడా పర్యాటకులు అక్కడ ఉన్నటువంటి జల దృశ్యాలు అంటే నిండు కుండలా మారుతున్నటువంటి శ్రీశైలం సంబంధించినటువంటి గేట్ల దగ్గర ఉన్నటువంటి నిండు కుండలా మారినటువంటి జలాశయాన్ని చూడడానికి కూడా పర్యాటకులు పెరుగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఇప్పటికే ఇంకా అధికారులు గేట్లు కిందికి తెరిచేటువంటి నీటి నమోదు శాతాన్ని బట్టి గేట్లు తెరిచేటువంటి అవకాశం ఉంటుంది. చాలా మంది పర్యాటకులు కూడా ఇప్పటికే తాకిడి పెరుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది శ్రీశైలం. రైట్, థ్యాంక్ యూ శివాజీ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. ఇది మొత్తం మీద వరుస సెలవులతోటి ఇక ఇటు జూరాల అటు కృష్ణాకు సంబంధించినటువంటి కృష్ణా నది శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి ఇక సందర్శకుల తాకిడి పెరగబోతున్నట్టు తెలుస్తుంది. బట్ ఏదేమైనప్పటికీ ఎగువన ఉన్న శ్రీశైలం జలాశయం నుంచి విద్యుత్ ఉత్పాదన ద్వారా నీటి విడుదల కొనసాగడంతో నాగార్జునసాగర్ జలాశయానికి వరద ప్రవాహం క్రమంగా పెరుగుతుంది. ఇక శనివారం ఇవాళ ఉదయం 9 గంటల సమయానికి సాగర్ జలాశయానికి 49,983 క్యూసెక్ల ఇన్ఫ్లో వచ్చి చేరుతోంది. ప్రస్తుతం నాగార్జునసాగర్ జలాశయం నీటి మట్టం 515.30 అడుగులకు చేరుకుంది. ఇక జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 140.8451 టీఎంసీలుగా నీటిలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక పూర్తి స్థాయి సామర్థ్యము 312.0450 టీఎంసీలు. సాగర్ జలాశయం నుంచి ప్రధాన విద్యుత్ కేంద్రం ద్వారా నీటి విడుదల ప్రస్తుతం నిలిచిపోయింది. ఇక కుడి ఎడమ కాలువలకు కూడా నీటి విడుదల లేదు. క్లస్టర్ గేట్లు మూసి ఉండగా ఏదైతే ఎస్ఎల్బీసీ ద్వారా 900 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయం నుంచి నదిలోకి నీటిని విడుదల లేకపోగా మొత్తం అవుట్ఫ్లో 900 క్యూసెక్లుగా నమోదైంది. ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహం ఇదే విధంగా కంటిన్యూ అవుతే మాత్రం ఇక సాగర్ జలాశయంలో నీటి మట్టం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు జలాశయానికి వస్తున్న ఇన్ఫ్లో నీటి మట్టాన్ని బట్టి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ మొదలుపెట్టినట్టు తెలుస్తుంది. ఇక ఎగువన కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుంది. జూరాల నుంచి శ్రీశైలానికి 2,32,308 క్యూసెక్ల వరద ప్రవహిస్తోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 876.20 అడుగులుగా చేరింది. ఇక ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 169.46 టీఎంసీలుగా చేరింది. ఇక ఈ క్రమంలో అధికారులు కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో ముమ్మరంగా విద్యుత్ ఉత్పత్తి చేసి 66,460 క్యూసెక్ల నీటిని సాగర్కు విడుదల చేశారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 1,133 క్యూసెక్ల నీటిని విడుదల చేయగా ఇక పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్కు 8,000 క్యూసెక్లు, హైంద్రీనివా ఎత్తిపోతల పథకానికి 875 క్యూసెక్ల నీటిని విడుదల చేశారు. కాగా కృష్ణా నదిలో వరద ప్రవాహం పరవళ్ళు తొక్కుతుంది. ఒక్కసారిగా కృష్ణా నదిలో జలకళ మొదలైనట్టుగా తెలుస్తుంది. ఇక సందర్శకుల తాకిడి సైతం రేపు పెరగబోతున్నట్టుగా కొంత అంచనాలు అయితే వస్తున్నాయి. బట్ ఏదేమైనప్పటికీ గత కొన్ని రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో అటు అన్నదాతల్లో కళ్ళల్లో ఆనందంగా అనిపిస్తుంది, ఇటు ప్రాజెక్టులు నిండుకుండలా మారుతూ జలకళ ఒక రకమైనటువంటి జలకళ కూడా ఇప్పటికే ఆ సందడి అయితే సందర్శకుల తాకిడి అయితే పెరిగినట్టుగా తెలుస్తోంది.